Hi friends, welcome back to my channel Learning with Shudisha. Today we are going to learn all usage of should. Should గురించి నేర్చుకుంటున్నాం ఫ్రెండ్స్. మనము should అనేది ఎక్కడెక్కడ వస్తుంది, అసలు ఆల్ యూసేజ్ ఆఫ్ should అనేది తెలుసుకోబోతున్నాము. సో కొద్దిగా లెంత్ వచ్చి క్లాసు, అంటే మొత్తం అన్ని యూసేజ్లు మనం తెలుసుకుందాము. షుడ్ అనేది ఎక్కడ యూజ్ అవుతుంది, స్టేట్ ఆఫ్ బీయింగ్లోనా, స్టేట్ ఆఫ్ పొజిషన్లో ఎలా యూజ్ అవుతుంది, స్టేట్ ఆఫ్ యాక్షన్ ఎలా యూజ్ అవుతుంది అనేది తెలుసుకుందాము. ఫస్ట్ యూసేజ్ ఆఫ్ షుడ్ అనేది స్టేట్ ఆఫ్ బీయింగ్ నుంచి మనం మొదలు పెడతాం. ఏదైనా మనం స్టేట్ ఆఫ్ బీయింగ్ నుంచి నేర్చుకుంటాం కదా. స్టేట్ ఆఫ్ బీయింగ్ అంటే ఏంటి మీకు తెలిసే ఉండొచ్చు. లెట్ మీ చెక్ వెదర్ ఇట్ ఈస్ బీయింగ్ రికార్డెడ్ ఆర్ నాట్. ఓకే, ఇట్ ఈస్ బీయింగ్ రికార్డెడ్. చూడండి, స్టేట్ ఆఫ్ బీయింగ్ అంటే స్థితిని తెలియజేస్తుంది, అంటే మన స్థితిని తెలియజేస్తుంది. సో స్ట్రక్చర్ ఏంటి, సబ్జెక్ట్ ప్రెజెంట్ టెన్స్ గురించి మాట్లాడుతున్నాం. ప్రెజెంట్ టెన్స్, ప్రెజెంట్ స్టేట్ ఆఫ్ బీయింగ్ అంటే షుడ్ని యూజ్ చేసి. సో సబ్జెక్ట్ వస్తుంది, తర్వాత షుడ్ వస్తుంది, తర్వాత సో వర్బ్ యొక్క బేస్ ఫామ్ అంటే బీ ఉండుట. సో మీరు డిక్షనరీ తీసారనుకోండి, బీకి ఏమొస్తుంది, బేస్ ఫామ్ ఇన్ఫినిటివ్ అంటాం, అంటే బీ ఉంటుంది. హ్యావ్కి బేస్ ఫామ్ హ్యావే ఉంటుంది. ఓకేనా గైస్. సో బీ ఫామ్స్ ఉంటాయి, యామ్, ఈజ్, ఆర్, అవన్నీ ఏమవుతున్నాయి. ఇప్పుడు ఎలా గో ఉంటుందో గోకి ఏమొస్తుంది, గో వస్తుంది, వెంట్ వస్తుంది, గాన్ వస్తుంది, గోయింగ్ వస్తుంది. అంటే ఏంటిది అంటే V1 V2 V3 సింపుల్ ప్రెజెంట్, సింపుల్ పాస్ట్, పాస్ట్ పార్టిసిపల్, ప్రెజెంట్ పార్టిసిపల్. టెన్సెస్ బట్టి మీకు మారుతూ ఉంటాయి. బట్ గో యొక్క బేస్ ఫామ్ ఏముంటుంది, గోయే ఉంటుంది. అలాగే బీ అనేది మీరు వెళ్ళుట అంటే గో అనేది కనబడుతుంది. అలాగే మీరు ఉండుట అనేది స్టేట్ ఆఫ్ బీయింగ్ ఉండడం అంటే ఏంటి, మీరు డిక్షనరీ తీస్తే బీ అని ఉంటుంది ఆ వర్బ్. సో బీ వస్తుంది. తర్వాత ఏమొస్తుంది, తర్వాత ఒక నౌన్ రావచ్చు, తర్వాత ఒక యాడ్జెక్టివ్ రావచ్చు, ఒక నౌన్ ఫ్రేజ్ కూడా రావచ్చు. నౌన్ ఫ్రేజ్ రావచ్చు, ఒక ప్రిపోజిషనల్ ఫ్రేజ్ కూడా రావచ్చు. ఓకేనా గైస్. ఇంకొక యాడ్వర్బ్ ఆఫ్ ప్లేస్, యాడ్వర్బ్ ఆఫ్ టైం ఏదైనా రావచ్చు. ఓకేనా, ఇంతకన్నా ఇంకేమి రాదు. మనకి తెలుసు, మామూలు నార్మల్ స్టేట్ ఆఫ్ బీయింగ్ తెలుసు. షీ ఈస్ దేర్ అంటాము, షీ ఈస్, ఆమె అక్కడ ఉంది, షీ ఈస్ దేర్ ప్రెజెంట్ టెన్స్లో. సో ఇప్పుడు నేను ఏమంటానంటే ఆమె అక్కడ ఉండాలి అంటే. సో షుడ్ అనేది ఏంటి, షుడ్ అనే మీనింగ్ ఏంటి, అసలు ఎందుకు యూజ్ చేస్తాం షుడ్ అనేది, స్టేట్ ఆఫ్ బీయింగ్లో యూజ్ చేస్తాం. బట్ షుడ్ అంటే ఏంటి, ఇట్ ఈజ్ సమ్వన్స్ ఒపీనియన్. నేను అలా చెప్తాను, అంటే అందరు రిగ్రెట్ అని చెప్తారు. రిగ్రెట్ అనేది కాదు, ప్రతిదీ రిగ్రెట్ అయిపోదు. ఓకే, సో మనము నిన్న మూవీ చూడలేదనుకోండి, మ్యాచ్ చూడలేదనుకోండి, అది రిగ్రెట్ అయిపోతుందా, రిగ్రెట్ అవ్వదు. ఏదైనా మనం ఎవరైనా ఒక ఇంట్లో చిన్న పిల్లోడు ఉంటాడు, ఆ పిల్లోడిని మనం అరిచిన తర్వాత అదే ఆ పిల్లోడు ఏడుస్తుంటే, వెన్ హీ ఈస్ క్రైయింగ్ సీయింగ్ హిమ్, సో వీ విల్ గెట్, అంటే మనకి ఆ బాధ వస్తుంది. ఓకే, చిన్న పిల్లోని అరిచామని, అప్పుడు రిగ్రెట్ అవుతాం, మనం అరవకుండా ఉండాల్సింది, వీ షుడెంట్ హ్యావ్ స్కోల్డెడ్ హిమ్ అని చెప్తాము, అప్పుడు రిగ్రెట్ అవుతుంది. లేదంటే మనం వీ షుడెంట్ హ్యావ్ రిజైన్డ్ అవర్ జాబ్, మన జాబ్ని రిజైన్ చేయకుండా ఉండాల్సింది, అప్పుడు రిగ్రెట్ అవుతుంది. ఓకే, రిగ్రెట్ అనేది కూడా అవుతుంది, అంటే రిగ్రెట్ కూడా అవుతుంది, రిగ్రెట్ అనే కాదు, రిగ్రెట్ కూడా అవుతుంది. ఓకేనా, రిగ్రెట్ అవుతుంది. మోస్ట్ ఏంటి అవుతుందంటే మనకి మనం చెప్పుకుంటాం, ఐ షుడ్ గో దేర్, నేను అక్కడికి వెళ్ళాలి అంటే, నేను అక్కడికి వెళ్ళాలి అంటే ఏంటి, దట్ ఈస్ మై ఒపీనియన్. సో దట్ ఈస్ మై ఒపీనియన్ అంటే నా ఒపీనియన్ కదా. సో అది నాకు అడ్వైజ్ కూడా అవ్వచ్చు కదా. అదే నేను మీకు చెప్పాను అనుకోండి, అది అడ్వైస్ అవుతుంది కదా. యూ షుడ్ గో దేర్, మీరు అక్కడికి వెళ్ళాలి. యూ షుడ్ నాట్ వాచ్ దట్ మూవీ బికాస్ దట్ మూవీ ఈజ్ బోరింగ్. ఆ మూవీ బోరింగ్గా ఉంది, మీరు ఆ మూవీ చూడకండి. నేను చూడకూడదు అని చెప్తున్నాను, అంటే అడ్వైస్ ఇస్తున్నాను. యూ షుడ్ నాట్ వాచ్ దట్ మూవీ, చూడకూడదు. ఓకేనా, అంటే నా ఒపీనియన్ ఏమవుతుంది, మీకు అడ్వైజ్ అయిపోతుంది. అంటే ఏంటిది, అడ్వైజ్ కూడా రాయొచ్చు, అంటే అడ్వైజే ఇది, అడ్వైజే ఏమవుతుంది, అడ్వైజ్ అవుతుంది. ఇప్పుడు నాకు నేను చెప్పుకున్నాను అనుకోండి, అది నా ఒపీనియన్ అవ్వచ్చు కదా గైస్, అర్థమవుతుందా. సో నాకు నేను చెప్పుకున్నాను అనుకోండి, నేను ఎందుకు ఇంత క్లారిటీగా చెప్తున్నానంటే, మనం ఇప్పుడు మనకు తెలిసింది ఏంటి అంటే, షుడ్ అనేది, ఓకే షుడ్ అనేది రిగ్రెట్ 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 అనుకుంటాం. సో రిగ్రెట్ అవ్వదు ప్రతిదీ కూడా.
ప్రతిదీ కూడా రిగ్రెట్ అవ్వదు, ప్రతిదీ పశ్చాత్తాపం అవ్వదు. పశ్చాత్తాపం ఉంటాం కదా, పశ్చాత్తాపం అయిపోదు ప్రతిదీ కూడా. ఓకేనా గైస్? సో అడ్వైజ్ అయిపోతుంది, ఒకరికి అడ్వైజ్ అయిపోతుంది కదా. సో ఇప్పుడు ఓకేనా గైస్? అంటే ఏంటి, ఒకరికి ఒపీనియన్ ఇంకొకరికి సలహా అవ్వచ్చు కదా. సో కొన్ని సమయాల్లో అది రిగ్రెట్ అవ్వచ్చు, మనం పశ్చాత్తాపడుతున్నప్పుడు. మనం చేయకుండా ఉండాల్సింది, మనం అలా తిట్టకుండా ఉండాల్సింది, మనం రిజైన్ చేయకుండా ఉండాల్సింది, అప్పుడు కూడా రిగ్రెట్ అవుతుంది. అంటే ప్రతిదీ పశ్చాత్తాపం అయిపోదు, అడ్వైజ్ అవుతుంది, ఒపీనియన్ అవుతుంది, సో రిగ్రెట్ అవుతుంది. ఓకేనా? ఈ సెన్స్లో మనం షుడ్ అనేది యూజ్ చేస్తాము. చెయ్యాలి, లాస్ట్లో లీ రావాలి అనేది కాదు. ఆ విధంగా అదే మనం నేర్చుకోము. తెలుగు ద్వారా చెప్పను, తెలుగు ద్వారా చెప్తే అసలు ఇంగ్లీష్ అనేది రాదు. ఓకేనా? నేర్చుకోలేము ఫస్ట్. సో షీ ఈజ్ దేర్ అన్నాను. నేను ఇప్పుడు ఏమంటానంటే షీ షుడ్ బి దేర్, అంటే ఆమె అక్కడ ఉండాలి. షీ షుడ్, స్టేట్ ఆఫ్ బీయింగ్ కదా, షుడ్ వస్తుంది, తర్వాత బీ వస్తుంది, తర్వాత దేర్, యాడ్వర్బ్ ప్లేస్ ఆఫ్ యాడ్వర్బ్ ఆఫ్ ప్లేస్ చెప్తున్నాం కదా, దేర్ అనేది ఇక్కడ రాసాం కదా యాడ్వర్బ్. ఆమె కిచెన్లో ఆఫీస్లో ఉండకూడదు. షీ షుడ్ నాట్ బీ ఇన్ ద ఆఫీస్. వచ్చింది ఇంకా ప్రిపోజిషనల్ ఫ్రేజ్. షీ షుడ్ నాట్ బీ ఇన్ ద ఆఫీస్ వచ్చిందిగా, ప్రిపోజిషనల్ ఫ్రేజ్ వచ్చింది. ఇక్కడ రాసాం కదా ప్రిపోజిషనల్ ఫ్రేజ్ అని. ఇంకేం వస్తుంది, ఇవన్నీ స్టేట్ ఆఫ్ బీయింగే. అతను మేనేజర్గా ఉండాలి. హీ షుడ్ బీ ఆ మేనేజర్, అతను ఒక మేనేజర్గా ఉండాలి. హీ షుడ్ బి ఆ మేనేజర్, అతను మేనేజర్గా ఉండాలి. అయిపోయింది కదా నౌన్. సో యూ షుడ్ నాట్ బి నర్వస్, నువ్వు నర్వస్గా ఉండకూడదు. యూ షుడ్ నాట్ బి నర్వస్. యూ షుడ్ నాట్ బి నర్వస్. ఓకేనా ఫ్రెండ్స్? యాడ్జెక్టివ్ వచ్చింది, యూ షుడ్ నాట్ బి సాడ్. ఓకేనా? ఇంకేంటి, తర్వాత ప్రిపోజిషనల్ ఫ్రేజ్ వస్తుంది, తర్వాత యాడ్వర్బ్ వస్తుంది. మీ అందరికి తెలిసిందే. అంటే నేను చెప్తాను, నిన్న మీరు అక్కడ ఉండకుండా ఉండాల్సింది అంటే దట్ ఈస్ మై అడ్వైస్. అది రిగ్రెట్ అయిపోదు, మీరు అక్కడ ఉండకుండా ఉండాల్సింది అంటే అది రిగ్రెట్ అయిపోతుందా, పశ్చాత్తాపం అయిపోతుందా? దట్ ఈస్ మై అడ్వైస్. యూ షుడెంట్, యూ రాసాం, షుడ్ ఉండాల్సిందే అని చెప్దాము. నెగిటివ్ ఎందుకు ఫస్ట్? యూ షుడ్ హ్యావ్ బీన్ ఎంత పార్టీలో ఉండాల్సింది, ఎంత పార్టీ, మీరు అర్థమవుతుందా గైస్? మీరు నిన్న బాధపడకుండా ఉండాల్సింది, వాళ్ళు నిన్న బాధపడకుండా ఉండాల్సింది. దే షుడ్ నాట్ హ్యావ్ బీన్ సాడ్, దే షుడ్ నాట్ హ్యావ్ బీన్ సాడ్, దే షుడెంట్ హ్యావ్ బీన్ సాడ్ yesterday. ఓకేనా? సో నేను బిజీగా ఉండాల్సింది నిన్న అని చెప్తాము. ఇలాంటి చాలా యూజ్ చేయొచ్చు. ఐ షుడ్ హ్యావ్ బీన్ బిజీ yesterday. సో నేను కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండాల్సింది, ఐ షుడెంట్ హ్యావ్ బీన్ కన్ఫ్యూజ్డ్. ఐ షుడెంట్ హ్యావ్ బీన్ కన్ఫ్యూజ్డ్. కన్ఫ్యూజ్డ్ అనేది ఏమీ వర్బ్ కాదు ఫ్రెండ్స్, ఇది ఒక యాడ్జెక్టివ్. అర్థమవుతుందా? బీ ప్లస్ యాడ్జెక్టివ్ వచ్చిందిగా. సో V3 ఇది, బీకి V3 ఎందుకు ఇది స్టేట్ ఆఫ్ బీయింగ్.